ఈరోజు కథ ఎవరు గొప్ప. అనగనగా ఒక ఊరిలో ఒక వస్తాదు ఉండేవాడు. అలాగే మరో ఊరిలో ఇంకో వస్తాదు ఉండేవాడు. వారిద్దరూ ఒక గ్రామంలో కలుసుకున్నారు. ఒక వస్తాదు రెండవ వస్తాదుతో, నీవు నాతో కుస్తీకి వస్తావా, లేక నీ కాలు తీసిస్తావా అని అడిగాడు. దానికి రెండోవాడు, నేను ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, ఇప్పుడు వీలు కాదు, ఫలానా రోజున కలుద్దామంటే వస్తా అన్నాడు. ఒకరోజు అనుకుని ఒకరి గ్రామం ఒకరు తెలుసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి వాళ్ళు అనుకున్న ప్రకారం గడువు రోజు రానే వచ్చింది. మొదటి వస్తాదు భార్యతో, నా కోసం ఒక వస్తాదు వస్తాడు, వాడితో ఫలానా గ్రామంలో విపరీతమైన వర్షం కురుస్తుందట, వర్షం పడకుండా అక్కడ గండుచీమల మీసంతో పందిరి వేయటానికి వెళ్ళాడు అని చెప్పమని చెప్పి బయలుదేరాడు. రెండవ వస్తాదు కూడా తన భార్యతో, నా కోసము ఒక వస్తాదు వస్తాడు, ఫలానా గ్రామంలో మబ్బుకు చిల్లుపడి ఏనుగు తొండమంత వర్షధార పడుతుందట, వర్షధార పడకుండా ఎర్రచీమల చర్మంతో అడ్డుతెర పెట్టుటకు వెళ్ళాడు అని చెప్పు అని బయలుదేరాడు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ భార్యలతో చెప్పి బయలుదేరినా వారిద్దరూ పొరపాటున దారిలో కలుసుకున్నారు. ఒక వస్తాదు ఇక్కడే కుస్తీ పడదామంటే, రెండోవాడు ఇక్కడ మనం పోట్లాడుకోవటం చూసేవారు ఎవరూ లేరు, గెలుపు ఎవరిది అని చెప్పేవారు లేరు. ఆ కనపడే గ్రామానికి వెళ్దాం అంటూ ఉండగా ఒక ముసలమ్మ పొలంలో ఉన్న తన మనవడికి 7 కుండలలో అన్నము వగైరాలు పెట్టుకుని 7 కుండలు దొంతరగా నెత్తిన పెట్టుకుని వెళుతూ ఉంది. వస్తాదులు ఆ ముసలమ్మను పిలిచి, అవ్వా, మేము పోట్లాడుకుంటాము, ఎవరు గెలిచినది ఎవరు ఓడినది చెప్పమన్నారు. ముసలమ్మ, మీ పోట్లాట చూస్తూ ఉంటే పొలంలో ఏనుగులను కాస్తున్న నా మనవడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి అన్నం పట్టుకెళ్తున్నాను, మీరు నా నెత్తిన ఉన్న 7 కుండల దొంతర పడకుండా చెరొకరు 2 భుజాల మీదకి ఎక్కి పోట్లాడుకుంటూ ఉండండి, నేను నడుస్తూనే ఉంటాను, దొంతర ఎవరు పడనీయకుండా ఉంటారో వారు గెలిచినట్టు అని చెప్పింది. సరే అని వారు ముసలమ్మ చెరో భుజము ఎక్కి పోట్లాడుకుంటూ ఉన్నారు. ముసలమ్మ నడుస్తూనే ఉంది. పొలం సమీపానికి వచ్చింది. ముసలమ్మ మనవడు ఏనుగులను పొలంలో కాస్తూ ఉన్నాడు. వాడు తన అవ్వ రావటం చూసి తొందరగా 7 ఏనుగులను మూటకట్టి చెట్టు కొమ్ముకు వేలాడదీశాడు. ఇది చూసిన వస్తాదులు తమను చంపటానికి వస్తున్నాడనుకుని భయపడి ముసలమ్మ భుజాల మీద నుంచి కిందికి దూకి పారిపోయారు. ముసలమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళగా చెట్టుకు కట్టిన 7 ఏనుగుల మూట కొమ్మకు బరువయ్యి కొమ్మ విరగటానికి సిద్ధమవుతుండగా ముసలమ్మ తల వెంట్రుక ఒకటి తీసి చెట్టు కొమ్మను కట్టి ఉంచింది. ఇంతలో ఆకాశ మార్గంలో పోతున్న గరుడపక్షి ఏనుగుల మూటను చూసి ఆహారం దొరికిందని సంతోషించి మూటను ఆత్రంగా తన్నుకుపోయింది. కొంత దూరం పోగా పోగా బరువు ఎక్కువయ్యి ఆ మూట జారి కింద పడిపోయింది. ఒక రాజకుమార్తె తలంటుకుని మేడ మీద జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా ఏనుగుల మూట ఆమె కంట్లో పడింది. కంట్లో పడిన నలక ఎంతకు రాకపోవడంతో ఒక వైద్యుణ్ణి పిలిపించారు. ఆ వైద్యుడు రాజకుమార్తె కంట్లో పడిన ఏనుగు మూటను తీసి దానిని తన గుప్పెట్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. 7 ఏనుగుల మూటను విప్పి తన ఇంటి ముందున్న 7 స్తంభాలకు కట్టేశాడు. వైద్యుని కూతురు వాటిని చూసి ఆడుకోవటానికి తనకివ్వమని తండ్రిని అడిగింది. వద్దు, వాటిని నువ్వు నలిపి చంపేస్తావు, నీకివ్వను అన్నాడు ఆ వైద్యుడు. అందుకు వైద్యుని కూతురు వసారాలో కూర్చుని పెద్ద పెట్టున ఏడవసాగింది. ఆమె కంట కన్నీరు వరదలై పారింది. ఆ ప్రవాహంలో పడి 7 ఏనుగులు కొట్టుకుపోయాయి.